యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. పిల్లలు అనే దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బిడ్డలు అనేటప్పటికీ చాలాసార్లు మనం ఏం మాట్లాడతాం, ఈ రోజుల్లో ఎవరైనా బాధ కలిగింది అనుకోండి, నేను కన్నాన్రా అని చెప్పి చాలామంది తల్లులు ఏడుస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఉండేవారు మీకు ఎంతమంది పిల్లలండి అని చెప్పంటే వాళ్ళు ఎప్పుడు చూసినా నేను కన్నాను అనలేదు, యెహోవా నాకు ఇచ్చిన బిడ్డలు పిల్లలు అనే మాటలు మనం చూస్తాం కదండి. యోసేపుని నీకు ఎంతమంది బిడ్డలు అంటే ఏమన్నట్టు తెలుసా, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, వీరు నా కుమారులు అనలేదు, వీరు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నారు. గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం అని మనం చూస్తున్నాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిడ్డల్ని నేను కన్నాను కాదు, బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను నమ్మి నాకు 2 బిడ్డల్ని ఇచ్చాడు, నన్ను నమ్మి నాకు 1 బిడ్డని ఇచ్చాడు, నన్ను నమ్మి 4గురిని ఇచ్చాడు, 3గురిని ఇచ్చాడు. ఎంతమందినన్నా దేవుడు మనకి బిడ్డల్ని ఆయన ఇచ్చాడు అన్న గ్రహింపు మొట్టమొదటి ఉండాలి. అది నేను కన్నాను కాదు, కనాలి అనుకున్న కనలేని గర్భాలు ఎన్నో మనం చూస్తాం. కనుక దేవుడు ఇచ్చాడు అనే సంగతి మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రతి బిడ్డను గురించి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా, దేవుడు మనకి ఏమిచ్చినా దానికి లెక్క అడుగుతాడు. 80 సంవత్సరాలు బ్రతికేసావు కదా, ఏం చేసావు, 80 సంవత్సరాలు లెక్క చెప్పు అని అడుగుతాడు అనమాట. నీకు ఈ ఆస్తిని ఇచ్చాను కదా, ఏం చేసావు లెక్క చెప్పు అని అడుగుతాడు. నీకు 1 బిడ్డని ఇచ్చాను కదా, 2 బిడ్డల్ని ఇచ్చాను కదా, ఏం చేసావు, దెయ్యం కోసం పెంచావా, లోకం కోసం పెంచావా, పరలోక రాజ్యానికి తిరిగి అప్పగించావా. మనకి దేవుడు ఇచ్చిన ప్రతి బిడ్డ ఒక రోలింగ్ షీల్డ్ లాంటి వాళ్ళు అనమాట. సో దేవుడు మనకిచ్చాడు, దేవుని కోసం పెంచి తిరిగి దేవునికి ఇవ్వగలగాలి. మళ్ళీ దేవుని ఇంటికే మొత్తం కుటుంబం అంతా చేరాలి. మీ ఇద్దరికి 1 దేవుడిచ్చాడు, మీ 4 ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ కూడా మీ 4 ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా ఉండాలి అంటే ఆ పిల్లల పట్ల మనకి ఇక్కడ శ్రద్ధ ఉండాలి. అలా కాకుండా మనం వాళ్ళని పట్టించుకోకుండా కేవలం వారి కడుపు నింపామా లేదా, వారి అవసరాలన్నీ తీర్చామా లేదా, వారికి ఈ లోకంలో కొన్ని ఇన్వెస్ట్ చేసామా లేదా అని ఆలోచిస్తే పరలోకం వెళ్ళాక మీ ఇద్దరే ఉండి మీ పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇంట్లో మీ బిడ్డలు లేకపోతే మీకు ఎంత బాధగా ఉంటుంది, 1 రోజు 2 రోజులు. మరి పరలోకంలో మీ పిల్లలు లేకుండా మీ ఇద్దరు ఉంటే మీకు హ్యాపీగా ఉంటుందా? జీవగ్రంథంలో మీ కుటుంబంలో 4 పేర్లు ఉండాలి, మీ 5 పేర్లు ఉండాలి. పరలోక రాజ్యంలో మీరు అందరూ అక్కడ కూడా ఉండాలి. అటువంటి స్థాయి మనకు కావాలి అంటే దేవుడు నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు, వీరిని మళ్ళా దేవునికే నేను అప్పగించాలి అన్న అవగాహన ఉండాలి. నేను కన్నాను అన్నవారికి అవగాహన ఉండదు, దేవుడిచ్చాడు అన్నవారికి అవగాహన ఉంటుంది. అందుకనే మొట్టమొదట ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే సంగతి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ బిడ్డల విషయంలో మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. నా బిడ్డలు చాలా భక్తిగా ఉండాలి, భయంతో ఉండాలి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల్ని మనం దేవునిలో పెంచాలి అంటే మొట్టమొదట మనం దేవునిలో ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలి. మన పద్ధతి సరిగ్గా లేకుండా, మన బుద్ధి సరిగ్గా లేకుండా, మన బ్రతుకు సరిగ్గా లేకుండా మన పిల్లల్ని మనం దేవునిలో పెంచుదాం అనుకుంటే అది కల్లా, అది భ్రమ అవుతుంది. ఎందుకోసం అంటే తల్లిదండ్రుల్ని మాత్రమే పిల్లలు ఇమిటేట్ చేస్తారు. మీ ఇంట్లో మీరు నిత్యం కీచులాడుకుంటూ ఉంటే పిల్లలు కూడా అదే బుద్ధిని అలవాటు చేసుకుంటారు. మీ ఇంట్లో నిత్యం ఎవరో ఒకరి గురించి కంటిన్యూస్గా గాసిప్స్, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుతూ ఉంటే పిల్లలు కూడా ఎవరో ఒకరి గురించి గాసిప్స్ మాట్లాడడమే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఇంట్లో మీరిద్దరూ ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మీ ఇద్దరూ కలిసి ఎవరి దగ్గర డబ్బులు లాగేద్దామా, ఏ గేలం వేద్దామా అని ఎప్పుడు చూసినా అందరి దగ్గర అప్పులేసి లెగ్గొట్టేస్తూ ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకొని వాళ్ళు కూడా అందరి దగ్గర అప్పులు చేసి ఎగ్గొట్టేసే రకాల కింద తయారైపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు చూసినా నీ భార్యను కొడుతూ తిడుతూ ఉంటే నీ బిడ్డ దాన్ని చూసి ఓహో పెళ్ళైన తర్వాత నేను కూడా నా భార్యను కొడుతూ తిడుతూ తన్ని తరుముతూ ఉండాలన్నమాట అని అనుకుంటాడు. నువ్వెప్పుడు చూసినా ఇదే తాగేసి తందనాలాడి మధ్యరాత్రిలో వస్తూ ఉంటే నీ బిడ్డ కూడా పెద్ద అయినాక నేను తాగి తందనాలాడి మధ్యరాత్రిలోనే రావాలన్నమాట అని అనుకుంటాడు. ప్రతి తల్లిని తండ్రిని కొడుకు కూతురు చూస్తారు కనుక, వారిని ఇమిటేట్ చేస్తారు కనుక మీరిద్దరూ మంచిగా మీ దాంపత్య జీవితం కొనసాగిస్తే వాళ్ళు కూడా పెద్ద అయినాక నేను కూడా నా భర్తని ఇలా చూడాలి, నేను కూడా నా భార్యని ఇలా చూడాలి అన్నటువంటి అవగాహన పిల్లలకు వస్తుంది. అందుకనే పిల్లలే మొట్టమొదటి రోల్ మోడల్స్, తల్లిదండ్రులే రోల్ మోడల్స్. అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలకి అది ఆటోమేటిక్గా అభ్యాస్తుంది. ఒకరోజు నా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఎందుకు నాన్న అంటే, మమ్మీ రేపు డాడీ కనుక స్కూల్కి రాకపోతే నన్ను రావద్దన్నారు టీచర్ అంటే, ఏడవకు నాన్న డాడీతో చెప్తాను అని చెప్పాను. నాన్న పర్మిషన్ తీసుకొని స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళి టీచర్ని అడిగాడు, టీచర్ ఎందుకండి మా అబ్బాయి ఈరోజు రావద్దన్నారట, నేను రాకపోతే అంటే, ఏం లేదండి మీ అబ్బాయికి ఎప్పుడు చూసినా ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడండి అని చెప్పండి.
వెంటనే తండ్రి ఏమన్నాడంటే, మా అబ్బాయికి కొంచెం కెపాకుటీ తక్కువ అండి అని అన్నాడు. వెంటనే టీచర్కి అర్థమైపోయింది, ఓ నాన్నకున్న కుటీ ప్రాబ్లం అబ్బాయికి కూడా వచ్చేసిందని. నమస్కారం సార్, వెళ్ళండి సార్ అని పంపించేశారు. ఇంటికి రాగానే భార్య ఆతృతతో అడిగింది, ఏమండి ఎందుకోసం అంటే, ఏం లేదు మన అబ్బాయి ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రికుటీ అంటున్నాడట అంటే, మరి మీరేమన్నారండి, మన అబ్బాయికి కెపాకుటీ తక్కువ అని అన్నాను అన్నదంట. అప్పుడు భార్య అన్నదంట, పోన్లేండి ఈ విషయం అక్కడ పబ్లిసిటీ చేయకండి అన్నదంట భార్య. సో ఈ ఫ్యామిలీ మొత్తానికి కుటీ ప్రాబ్లం ఉంది కనుక వాడికి కూడా వచ్చేసింది. అలాగే తల్లిదండ్రులు తిన్నగా లేకపోతే, వారి బుద్ధులు సరిగ్గా లేకపోతే బిడ్డలకి కూడా అవే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏంటి స్థిరత్వం అనేది భర్తలో కానీ భార్యలో కానీ లేకపోతే పిల్లల్లో కూడా స్థిరత్వం అనేది ఉండదు. స్టెబిలిటీ అన్నది పిల్లల్లో కూడా ఎప్పుడు కూడా ఉండదు. అందుకోసమే మొట్టమొదట మనం దేవునితో ఎలా ఉన్నాం అన్నది మనం చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల విషయంలో క్యాజువల్గా త్వరగా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఈ మాటలన్నీ ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నాను, ఎప్పుడు నేర్చుకున్నాను ఈ సందేశం ఈ పిల్లల గురించి అంటే ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా అండి? నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో ఈ 17 సంవత్సరాలకి పిల్లల గురించి ఇవన్నీ ఎలా చెప్పగలిగాను? ఇవన్నీ వయసుకు మించిన కోతలు కదా ఆ రోజుల్లో. అయితే ఎలా అంటే, అప్పట్లో ఒక దైవజనుడు ఒక మీటింగ్లో ఒక వాక్యం చెప్తే అది నా మనసులో నాటుకుపోయింది. అదేంటంటే, టీనేజ్కి వచ్చిన దగ్గర నుంచి మీ భాగస్వాముల గురించి ప్రార్థన చేసుకోవాలి. రాబో దినాల్లో మీకు దేవుడు ఇవ్వబోయే బిడ్డల గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అప్పుడు మీకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే 17 సంవత్సరాల వయసుకి నేను ఫుల్ టైంకి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టాను. ప్రభువా నాకు మంచి భాగస్వామిని ఇవ్వు నాయనా, ఎలాంటి వస్తుందో ఏంటో మంచిగా ఇవ్వు నాయనా. అప్పట్లో తర్వాత నాకు బిడ్డల్ని ఇస్తామంట, మంచి బిడ్డల్ని ఇవ్వు నాయనా, వారిని పెంచడానికి జ్ఞానం దయచేయనైనా అని 99లో బైబిల్ కాలేజ్లో నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు ఈ సందేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు అమలు పరిచాను. నా కుటుంబం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. సమాజంలో కొన్ని లక్షల మంది మీద ఈ సందేశం ప్రభావం చూపించింది. అందుకని దీన్ని ఇప్పుడు మీతో చెప్తున్నాను. సో మన జీవితంలో పిల్లల విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని వారు మొట్టమొదటి చూస్తారు. అయితే పిల్లల విషయంలో మనం చేయాల్సిన విషయాలు ఏంటి? నెంబర్ 1, మనం పిల్లలతో మాట్లాడాలి. అది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. చాలాసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలతో మాట్లాడరు. ఎప్పుడు చూసినా వారు మొబైల్ ఫోన్తో ఉండిపోతున్నారు. ఈ రోజుల్లో చీకట్లో కూర్చొని అమ్మ ఒక గదిలో నాన్న ఒక గదిలో మొబైల్తో అలా ఉండిపోతారు. మధ్యలో ఏదో నవ్వుకుంటూ ఉంటారు లోపల. చుట్టూ చూసేవాళ్ళకి, ఇంట్లో చూసేవాడికి కొన్నిసార్లు అర్థం కాదు. అది సాధారణంగా ఒకప్పుడు మెంటల్ హాస్పిటల్లో అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆ సిచ్యువేషన్ ఉంది. అలా చూసి అంటుంటాడు. అక్కడోడికి ఏమీ అర్థం కాదు. ఎందుకోసం అంటే వాడు అందులో ఏదో చూసుకొని ఆ బొమ్మలతో మరి మాట్లాడుకుంటాడో లేకపోతే అందులో వీడియోకి స్పందించేస్తాడో తెలియదు. కానీ పిల్లలతో మాట్లాడేదానికి మాత్రం చాలామందికి సమయం ఉండదు. కొంతమందిని మనం చూసినట్లయితే పెట్స్ తోటి, కుక్కలతోని, ఆవులతోటి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పిల్లలతో మాత్రం చాలామంది మాట్లాడరు. చాలామంది పిల్లలతో మాట్లాడరు. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, వారి ఇంట్లో పిల్ల కంటే కుక్క పిల్ల ముఖ్యమైంది. ఆవుని పెంచుకొని ఆవుతో మాట్లాడుతూ ఉన్నాడు నాన్న. పాప వచ్చింది, డాడీ అంటే అడిబా అని చెప్పన్నాడు. చాలా బాధతో ఆ పాప ఏడ్చి డాడీ దగ్గరికి వెళ్ళి ఏమన్నదో తెలుసా? నాన్న, నేను నీ కడుపున కూతురుగా పుట్టేదానికంటే ఏ ఆవు కిందో కుక్క కింద పుట్టుంటే బాగుండేది కదా నాన్న అని ఏడ్చింది. ఏమ్మా అని చెప్పంటే, నాతో కంటే ఆవుతో ఎక్కువ మాట్లాడుతున్నావు కానీ నాతో ఎందుకు నాన్న నువ్వు మాట్లాడు అని ఆ కూతురు ఏడ్చింది. అలాగే ఈ రోజుల్లో చాలామంది కుక్కలతోని, ఆవులతోనూ, పనికి మాలినలతో గట్టు మీద, రోడ్డు మీద, చెట్టు కింద మాట్లాడుతుంటారు. కానీ మీ పిల్లలతో మీరు ఎప్పుడైనా మాట్లాడతారా? కనుక ఆ హ్యాపీ మూమెంట్స్, చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం ఎప్పుడు వాళ్ళతో మనం మాట్లాడడం అనేది మనం నేర్చుకోవాలి. వారితో మనం మాట్లాడాలి. అది ఫస్ట్ థింగ్. వాళ్ళతో మాట్లాడకపోతే వారు వేరే వాళ్ళతో మాట్లాడడం నేర్చుకుంటారు. రెండవదిగా మన పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. అది వాళ్ళలో గొప్ప ఒకలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అంటారు చూసారా, అది బాగా పెంచుతాయి అన్నమాట. కానీ మనం చేసే రెండో పెద్ద పొరపాటు ఏంటంటే, మన పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మనం వినం. ప్రతిసారి కూడా నీకు తెలీదు, ఊరుకో, నువ్వు మధ్యలోకి రాకు, నీకు తెలీదు అని చెప్పండి. వాడు ఏం మాట్లాడినా ఏం చూపించినా దాని గురించి మనం పట్టించుకోం. మధ్యలోకి రాకు, పక్కకు పో అని అంటుంటాం. కానీ మరి ఏం మాట్లాడుతున్నా దాన్ని వినడం మనం నేర్చుకోవాలి. వచ్చి రాని మాటలతో, కొంచెం జ్ఞానంతో వారు ఏదో చెప్పాలి అనుకుంటారు. అది మనం వింటున్నప్పుడు వాళ్ళకి మనం ఎంత విలువిస్తున్నామో వారికి అర్థం అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ ఎవాంజలిస్ట్ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఒక రోజున అమెరికా ప్రెసిడెంట్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, అతని కుమారుడైన ఫ్రాంక్లిన్ గ్రాహం ఈ రోజున ఎంత బలంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆయన కుమారుడు, ఆయన తన యొక్క ఒక పత్రికలో ఈ మాట రాసుకున్నాడు. అదేంటంటే, నేను చిన్నప్పుడు ఒక బొమ్మ పట్టుకొని ఏదో ఉంటూ మా డాడీకి ఏదో నేను చెప్పాలి అనుకున్నాను. ఆ సమయంలో మా డాడీ అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి, డాడీ ఇది చూడు ఎలా చేశానో ఇది అని చెప్పి అంటున్నప్పుడు, వెంటనే మా డాడీ నా మాట వినడం కోసం, మిస్టర్ ప్రెసిడెంట్ 1 minute అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ని లైన్లో ఉంచి నాకు విని, వావ్ వెరీ గుడ్ నాన్న, బాగా చేసేది, నువ్వు చేసావా,
ఓకే గుడ్ అని చెప్పి నన్ను పంపించి అప్పుడు మరలా ప్రెసిడెంట్తో మాట్లాడాడు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, మా డాడీకి అమెరికా ప్రెసిడెంట్ కంటే నేనే ఎక్కువ అన్న సంగతి నాకు అర్థమైంది అని చెప్పి అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. నెంబర్ 3, మీ పిల్లల కోసం మీరు సమయాన్ని కేటాయించాలి. మీ పిల్లల కోసం మీరు సమయాన్ని కేటాయించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నైట్ అండ్ డే వర్క్ చేస్తూ ఉంటాం, నైట్ డ్యూటీలు ఓటీలు చేస్తూ ఉంటాం, కానీ పిల్లలకి మనకి సమయం ఉండదు. ఏమన్నా అంటే వాళ్ళ కోసమే కదా నేను కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే కదా నైట్ డ్యూటీలు చేస్తున్నాను, వారికి రేపు భవిష్యత్తు బాగుండాలనే కదా నేను ఎంత బిజీగా వర్క్ చేస్తున్నాను అని చెప్పి అంటారు. నువ్వెంత బిజీగా వర్క్ చేసినా నీ చిన్నపిల్లలతో నువ్వు గడిపే ఆ మధుర క్షణాలు పెద్ద అయినప్ప రాదు కదా. చిన్న బిడ్డను నువ్వు ఎత్తుకోగలవు, నీ కొడుక్కి 25 సంవత్సరాలు చిన్న సంఖ్యలో ఎత్తుకోగలవా? నువ్వు ఎత్తుకోలేవు. ఎత్తుకోగలిగినప్పుడు ఆ సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. ఆ సమయంలో మనం ఎంజాయ్ చేయడం మనం నేర్చుకోవాలి ఆ చిన్న బిడ్డలతో, లేకపోతే హ్యాపీ మూమెంట్స్ మనకి రావు. అందుకని పిల్లలతో సమయం గడపడం చాలా ఇంపార్టెంట్. వారి కోసం ధనం సంపాదించడం, వాటి కోసమే నీ జీవితాన్ని ఖర్చు పెట్టేయడం కాదు, వారి కోసం సమయాన్ని వెచ్చించాలి. వారికి సైకిల్ నేర్పించావా? ఎప్పుడైనా బంతాట ఆడించావా? మీ బిడ్డల్ని ఎప్పుడైనా జోకులు వేసి నవ్వించారండి మీరు? రాత్రి పడుకున్నప్పుడు మంచి బెడ్ టైం స్టోరీ ఎప్పుడైనా మీ బిడ్డల కోసం మీరు చెప్పారండి? ఎప్పుడన్నా మీ పిల్లల కోసం మీరు చెప్పారా? ఎప్పుడన్నా మీరు మీ పిల్లలతో కలిసి చూడదగ్గ ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళారండి? ఏదైనా ఒక ప్రాంతానికి అందరూ కలిసి ఎప్పుడైనా వెళ్ళారా? ఇలాంటివి చాలామంది జీవితాల్లో ఉండవు. అది చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. సమయాన్ని వెచ్చించాలి మీ పిల్లలతో పాటు. ఏదో ఒకటి మీకున్న స్తోమతలో, మీ పక్కన ఉన్న పార్క్ వరకే వెళ్ళడానికి మీకు డబ్బులు ఉన్నాయా? ఆ పార్క్కే వెళ్ళండి. ఎక్కడో ఆ రోడ్డు మీద ఇడ్లీలు తినేదానికి డబ్బులు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. సింగపూర్ వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా? సింగపూర్ పోండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి. మొత్తానికి కుటుంబం అంతా కలిసి ఏదో ఒక చూడదగ్గ ప్రాంతానికి వెళ్ళడం, పిల్లలతో స్పెండ్ చేయడం, వాళ్ళకి నచ్చిన ప్రాంతాలు చూపిస్తూ ఉండడం, అటువంటివి ఉండాలి. చాలామంది ఎప్పుడు చూసినా అంటారు, ఎప్పుడు చూసినా మా డాడీ ఒక్కడే వెళ్ళిపోతాడు, మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాగే కొంతమంది ఉంటారు. అలా కాదు, కనీసం ఈ సమ్మర్ కన్నా సరే మీ కుటుంబం అంతా కలిసి మీకున్న దాంట్లో ఏదో ఒక చూడదగ్గ ప్రాంతానికి, అరకు వెళ్తారో, ఊటీ వెళ్తారో, మైసూర్ వెళ్తారో, లేకపోతే సింగపూర్, మలేషియా వెళ్తారో, ఎక్కడికొక దగ్గరికి ఇప్పటి నుంచి అన్న ప్లాన్ చేసుకొని కుటుంబం అంతా కలిసి అక్కడికి వెళ్ళి కూడా గొడవలు పెట్టుకోవడానికి కాదు, అక్కడికి వెళ్ళి కూడా సంతోషంగా మాట్లాడుకోవడానికి, కొంత సమయం గడపడం కోసం ఎప్పుడు కూడా ఈ యొక్క లీజర్ టైం అన్నది ఉండాలి. నెంబర్ 4, వారితో మన కష్టాలు పంచుకోవాలి. మన పిల్లలతో మన కష్టాలు పంచుకోవడం మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది దగ్గర నేను వినే మాట ఏంటంటే, నా బిడ్డకి కష్టాలు తెలియకుండా పెంచానండి అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడు మనం అలా చేయకూడదండి. మన బిడ్డలకి మన కష్టాలు ఏంటో వాళ్ళకి తెలియాలి. మన కష్టాలు వారితో పంచుకోవాలి. నువ్వెంత కష్టపడితే ఒక 30,000 రూపీస్ నీకు వస్తుందో నీ బిడ్డకి తెలియాలి. నువ్వెంత నైట్ డ్యూటీలు ఓటీలు చేస్తే ఒక 40,000 రూపాయలు నువ్వు ఇంటికి తెస్తున్నావో నీ బిడ్డకి తెలియాలి. నువ్వు ఇంకా ఎందుకు ఆ పాత బండినే 10 సంవత్సరాలైనా వాడుతున్నావో నీ బిడ్డలకు తెలియాలి. నువ్వు ఇంకా ఎందుకు ఆ పాత నోకియా ఫోన్నే వాడుతున్నావో, స్మార్ట్ ఫోన్స్ ఎన్ని వచ్చేసినా అన్నది నీ బిడ్డకు తెలియాలి. అలా తెలియకుండా పెంచడం వల్లనే బిడ్డలు సర్టన్ ఏజ్కి వచ్చేటప్పటికి నాకు 1,20,000 రూపాయలు బైక్ కొంటేనే కానీ నేను కాలేజ్కి వెళ్ళను అంటాడు. అదేవిధంగా Note 9, Note 10 వచ్చింది, నాకు అది కొంటేనే కానీ నేను వెళ్ళను అంటారు. ఫోన్ ఎంతరా? 80,000. బైక్ ఎంతరా? 1,20,000. ఒరే నా బ్రతికెంత, నా జీతం ఎంతరా అని అంటే, ఏమో నాకు తెలియదు అంటాడు. నిజంగానే అడిగి తెలియదు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు కదా, అందుకోసం అని చెప్పి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వెంత కష్టపడితే 30,000-40,000 వస్తుందో నీ బిడ్డలకు నువ్వు ఎప్పుడు చెప్పలేదు కనుక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. 1,20,000 బైక్ కావాలంటాడు, 80,000 ఫోన్ కావాలంటాడు, లేకపోతే నా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయంటాడు, నాకు ఇంకా ఇవ్వలేదేంటి, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాను నాకు ఫోన్ ఇవ్వవా అని గంతులేస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? వారికి మీ కష్టాలు పంచుకోలేదు కనుక. కనుకనే పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచి మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది మీ పిల్లలకి చెప్పడం మీరు నేర్చుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదువుకున్నారో, ఎంత కష్టపడి పనిచేశారో, ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారో, ప్రతి సందర్భంలో కూడా అవకాశం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పినప్పుడు వారికి మీ మీద బాధ్యత పుడుతుంది, వారికి మీ మీద ప్రేమ పుడుతుంది. లేకపోతే నువ్వు డబ్బులు పుట్టించే ATM మిషన్ లాగా నిన్ను నీ పిల్లలు చూస్తారు. కానీ అలా కాకుండా నిన్ను ఒక నాన్నలా చూడాలంటే వారిని ఏ లోటు లేకుండా పెంచడం కోసం నువ్వు ఏ విధంగా ఎన్ని లోట్లు పడుతున్నావో వారికి తెలియాలి. తెలిసినప్పుడే వారు నీతో పాటు ఏకీభవిస్తారు తప్ప వారికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండకూడదు. పిల్లలకి ఎప్పుడు చూసినా ఎవ్రీ ఇయర్ నేనే పుస్తకాలకు అట్టలు వేయాలి, డాడీ మీరే వేయాలంటారు. సో నేను స్టాఫ్ కూర్చొని చక్కగా కింద కూర్చొని అట్టలు వేస్తుంటే మా ఊడు చక్కగా ఇద్దరం మంచమే కూర్చొని నోట్లో వేలు పెట్టుకొని ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, నాన్న ఈ రోజున మీరు ఇంత చక్కగా మంచి స్కూలు, మీకు కారు, మీకు వేరే డ్రైవరు, మీకు అన్నీ చక్కగా అన్నీ అవుతున్నాయి, కానీ మాకైతే ఇలా పుస్తకాలు ఉండేవి కాదు. ఒక్క పుస్తకమే 2 ముక్కలు చేసుకొని నేను చదువుకుంటూ ఉండేవాడిని, ఒక బుక్ మీదే రాసుకుంటూ ఉండేవాడిని. నాన్న స్కూల్కి వెళ్ళేదానికి నాకు చెప్పులు కూడా ఉండేవి కాదు, చెప్పులు లేకుండా 3-4 కిలోమీటర్లు
కిలోమీటర్లు నడిచి నేను వెళ్తూ ఉండేవాడిని. సరైన యూనిఫామ్ కూడా నాకు ఉండేది కాదు. ఇవన్నీ చిరిగిపోతే మరలా 10 సార్లన్నా నేను నా చొక్కా కుట్టుకొని నేను మరలా అదే వేసుకుంటూ ఉండేవాడిని అన్న. స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ క్యారేజ్ తెచ్చుకుంటే ఒక్కొక్కసారి నాకు క్యారేజ్ కూడా ఉండేది కాదు నాన్న. ఆ టైంలో అందరూ స్కూల్ వరండాల్లో భోజనం చేస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళి నీళ్ళు తాగేసి నా స్కూల్ బెంచ్ మీద నేను తలపెట్టుకొని అలా ఒక అరగంట పడుకునేవాడిని నాన్న. నాకు అప్పుడు తినేదానికి కూడా నాకు క్యారేజ్ ఉండేది కాదు. అందరూ ఫీజులు కట్టేస్తే నేను ఫీజు కట్టలేదని నా పేరు గోడ మీద బోర్డు మీద రాసేసేవారు నాన్న. ఎంత బాధపడేవాడిను అని ఇవన్నీ చెప్తా ఉంటే, ఏం డాడీ మీరు పూరా అనేవాడు వాడు. అవును నాన్న చాలా పూర్ అని చెప్పి ఈ పడ్డ కష్టాలన్నీ చెప్తే ఇద్దరు పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చేసి గట్టిగా నన్ను కౌగిలించుకొని ముద్దులు పెట్టేసి ఐ లవ్ యూ డాడీ అని చెప్పి ముద్దులు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని ఏడిపించాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ మా డాడీ ఎంత కష్టపడి అంచులంచులుగా ఈ ఉన్నతమైన స్థానానికి ఈ రోజున వచ్చాడు అన్నది వాళ్ళకి తెలియాలి. అలాగే ప్రతి బిడ్డకు కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే, ఏ సమస్య వచ్చినా వారు మనతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారు. మనం కష్టాలు పంచుకున్నప్పుడు మనతో వాళ్ళు కూడా, నాన్న ఇలా అయింది ప్రార్థన చేద్దామంటే వాళ్ళు కూడా వస్తారు. లేకపోతే నేను రాను, నన్ను పిల్లకు మీరు చేసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, అబ్బా నేను రాను అని అంటారు. కారణం ఏంటి తెలుసా? ఆ కష్టాల యొక్క విలువ వారికి తెలియకపోవడం వలన, ఎంత కష్టపడితే నువ్వు బయటకు వస్తున్నావో అన్నది వాళ్ళకి తెలియకపోవడం వలన వారు నీతో పాటు ప్రార్థనలో ఏకీభవించడం. అందుకని వారితో మన కష్టాలు పంచుకోవాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు, నాన్న ఈరోజు నేను స్కూటర్ మీద వెళ్తా ఉంటే జస్ట్ మిస్ లారీ గుద్దిపోయింది నాన్న, దేవుడు నన్ను తప్పించాడు అని మీరు చెప్పేటప్పటికి వాళ్ళ హృదయంలో ఒకలాంటి ఆవేదన, అమ్మో మా డాడీకి ఏమైనా ఉంటే మాకేమయ్యేది అని చెప్పి ప్రార్థన చేసుకుందాం రండి నాన్న అంటే వచ్చి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తారు. ప్రభా మా డాడీని కాపాడు, మా మమ్మీని కాపాడు, వారి కష్టార్జితాన్ని దీవించు, మా డాడీ ఎంత కష్టపడుతున్నాడు అని వాళ్ళు కూడా మనతో ఇన్వాల్వ్ అవుతారు. పర్లేదు మమ్మీ ఉన్నప్పుడే మనం తీసుకుందాం అని చెప్పి ఆ మనకున్న ఆర్థిక స్తోమతలను వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేద్దామంటే వాళ్ళు కూడా ఏకీభవించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలా ఉండాలి అంటే మన పిల్లలతో మన కష్టాలు పంచుకోవడం మనం నేర్చుకోవాలి. అర్థమైందా అండి? 5వదిగా మన పిల్లలకు దేవునికి ఇవ్వడం నేర్పించాలి, ఇతరులకు లేని వారికి ఇవ్వడం నేర్పించాలి. అలాగే కొంత సేవ్ చేసుకోవాలన్న దాన్ని కూడా మన పిల్లలకి నేర్పించాలి. ఇవన్నీ మనం చిన్నప్పుడే నేర్పించగలం, పెద్దయినాక నేర్పించలేం. మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఉంటుంది. మ్రాను బెండి చేయగలమా? మొక్కగా ఉన్నప్పుడు నచ్చినట్టు బెండి చేసేయచ్చు. అందుకనే ఆ టైంలోనే మొత్తం బెండి చేసేయాలి, బెండి తీసేయాలి. అందుకోసం అని చెప్పి ఆ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి దేవునికి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అందుకని ఒక 3 బాక్సులు మీ ఇంట్లో పెట్టాలి చిన్నప్పుడే. ఆ 3 బాక్సుల మీద ఒకదాని మీద దేవునికి, ఒకటి ఇతరులకి, ఒకటి నాకు అని 3 మీద పెట్టాలి. నాన్నమ్మో అమ్మమ్మో తాతయ్యో లేకపోతే మమ్మీ డాడీ ఎవరైనా పాకెట్ మనీ 50 రూపీస్ 500 రూపీస్ ఎంతనే ఇవ్వచ్చు. 50 రూపీస్ ఇచ్చారనుకోండి, నాన్న ఇందులో దేవునికి టైత్ తీయాలి, అంతకంటే ఎక్కువ కూడా తీయడం మంచిది, మిషనరీలకి వాళ్ళకి కూడా. ఎంత ఇస్తాం? 10 రూపీస్ మమ్మీ. ఓకే దేవునికి 10 రూపీస్. ఇంకెంత ఉంది? 40 రూపీస్. మరి మనం ఇతరులకి అక్కర్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఎప్పుడు ఇవ్వాలి నాన్న అని చెప్పంటే, ఎంత ఇస్తావు? 10 రూపీస్. ఓకే ఇతరులకి వేసావు. ఇంకా ఏముంది? ఇంకా నా దగ్గర 30 రూపీస్ ఉంది. మరి ఏం చేస్తావు? కొనేసుకుంటా. అంత కొనుక్కోకూడదు నన్ను. అలా నువ్వు సేవ్ చేసుకున్నావు అనుకో, అంత కలిపి ఒక రోజున ఎక్కువ అమౌంట్ అయితే నువ్వు మంచిది కొనుక్కోవడానికి వీలవుతుంది అని అంటే, సరే అయితే 20 రూపీస్ దాచుకుంటాను. ఓకే 20 రూపీస్ నాకు. ఇంకేముంది? 10 రూపీస్ నువ్వు ఖర్చు పెట్టుకో. దీనివల్ల ఏం తెలుస్తుంది? చిన్నప్పుడే వాడికి దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి, అక్కర్లో ఉన్న వాళ్ళకి బేదలకు సేవ కోసం మనం ఇవ్వాలి, ఇతరులకు మనం ఇవ్వాలి. అలాగే నేను కూడా కొంచెం దాచుకోవాలి, కొంచెం అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లలకు అర్థం అవుతాయి. పెద్ద అయినాక ఆ యొక్క ఫ్లో అలా కొనసాగిపోతూ ఉంటుంది. అందుకనే చిన్నప్పుడే అటువంటివన్నీ దేవునికి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామండి దేవునికి ఇవ్వడంలో? ఎప్పుడు చూసిన చిన్నపిల్లలకి కాయిన్స్ ఇస్తూ ఉంటాం. రూపాయి బిల్ల, 5 రూపాయల బిల్ల, 10 రూపాయలు అంటూ టిక్కు 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 వేస్తానే ఉంటారు వాళ్ళు కదా. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, అలా చేయడం వలన ఎంత పెద్దోడైనా ఆ సౌండ్ రాకపోతే ఏదో ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అందుకోసమని ఎంత ఏజ్ వచ్చినా, ఎంత సంపాదన పరుడైనా కాయిన్ ఎక్కడా అని ఎదుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనేది వాళ్ళు చూడలేరు. అందుకనే వాళ్ళకి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలని నేర్పించాలి అంటే, తల్లిదండ్రులుగా మీరు ఏదైతే వేద్దామని అనుకున్నారో అది మీ పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళ చేత ఏమైతే వేయిద్దాం అనుకున్నారో అది మీ చేతుల్లోనికి తీసుకోవాలి. అప్పుడు మీ పిల్లలతో అది ఎప్పుడైతే వేస్తూ ఉంటారో, ఓ దేవునికంటే ఎలా ఇవ్వాలా అని వాళ్ళకి అర్థమై పెద్దయినా సరే దేవునికంటే అలాగే ఇస్తారు. దేవుడు కూడా వారిని అలాగే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకోసమనే దేవునికి ఇవ్వడం అనేది కూడా మన పిల్లలకి నేర్పించాలి. యేసుక్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులు 12 మందిని పిల్లల కింద అనుకొని వారి గురించి ఆయన చేసిన 2 పనుల గురించి మనం చూడొచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. మనం మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు తన పిల్లలుగా మనం చూసుకున్న శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం
అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఒక సందర్భంలో యేసయ్య సిలువ మోస్తూ ఉంటే ఆనాటి స్త్రీలు ఏడుస్తూ ఉంటే యేసయ్య ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పన్నాడు. రేయి మొదటి జామున నీ బిడ్డల కోసం అంగలార్చు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పింది. సో మన పిల్లల కోసం మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నామో లేదో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క భద్రత, రక్షణ వారి చుట్టూ కూడా ఎప్పుడు కూడా వస్తుంది. కొన్నిసార్లు దేవుడు మన పిల్లల్ని మనకి జ్ఞాపకం చేస్తాడు సడన్గా. ఆ సమయంలో మనం క్యాజువల్గా వదిలేయకూడదు, దాని గురించి ప్రార్థన చేయాలి. రీసెంట్గా ఒక సంఘటన గురించి నేను చదివాను. అందులో ఆ రాత్రి సాతాను వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ బిడ్డలను, నీకున్న 4 బిడ్డల్ని కూడా, ఒక దేశంలో జరిగింది, 4 బిడ్డల్ని కూడా నక్కలు రాత్రికి పీకి రక్తపు మడుగులో చంపేస్తాయి అని చెప్పి. వెంటనే ఆ వ్యక్తికి ఎప్పుడైతే అపవాదాలు మాట్లాడాడో దేవుడు అతను ప్రేరేపించాడు, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి అని. వెంటనే ఆ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, ఉదయం కల్లా నా 4 బిడ్డల్ని నక్కలు రక్తంలో మడుగులో చంపేస్తాయని చెప్పి అపవాది మాట్లాడాడు. యేసు రక్తాన్ని నా బిడ్డలపై ప్రోక్షిస్తున్నాం, నా ఇంటి చుట్టూ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, యేసు రక్తానికి ఉన్న శక్తిని నేను అపవాది చూచినట్లు చేయి ప్రభువా, శత్రువు యొక్క ఆలోచనలు నా బిడ్డల పట్ల చెడగొడుతున్నాను ప్రభువా అని రాత్రి ప్రార్థన చేసుకున్నాడు. మధ్యరాత్రి అయింది. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకొని పడుకొని ఉదయాన్నే బయటకు వచ్చేటప్పటికి ఇంటి చుట్టూ 4 నక్కలు రక్తపు మడుగులో చచ్చి పడున్నాయి. ఆ నక్కల ప్లేస్లో వీళ్ళ పిల్లలు చచ్చి పడి ఉండాలి. కానీ ఈ తండ్రి చేసిన ప్రార్థన ఆ పిల్లల్ని సజీవులుగాను నక్కలను చచ్చేలాగాను దేవుడు చేశాడు. అందుకనే మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సో అందుకోసం అని చెప్పే దేవుడు కొన్నిసార్లు మన పిల్లల గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, లైఫ్లో అదొక లైఫ్ స్టైల్ కింద అయిపోవాలి. ప్రతిసారి మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలి. అది వాళ్ళకి ఒక మంచి కంచెలా ఏర్పరచబడుతుంది. అందుకనే మనం మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే వారి జీవితంలో గొప్ప దీవెనకరమైన వ్యక్తులుగా వారిని మారుస్తుంది. ఒక తండ్రికి తనకున్న పొలాన్ని పండిస్తూ తన భార్య పోయింది కనుక తన 4 బిడ్డల కోసం నిత్యం కన్నీరు కారుస్తూ ఉండేవాడు. ఒక పాత చెక్క కుర్చీ ఉంటే ఆ చెక్క కుర్చీ మీద చేతులు పెట్టుకొని కింద మోకాలేసి ఏడుస్తూ ఉండేవాడు. ఆ కన్నీటితో కుర్చీ అంతా మరకలు పడిపోయినా, ప్రభా, తల్లి లేని బిడ్డలు ప్రభా, నా 4 బిడ్డల్ని దీవించు ప్రభా, వారి చుట్టూ మీ కంచి ఉంచు, వారికి మంచి భవిష్యత్తు దయచేయి అని చెప్పి తన పొలాన్ని పండిస్తూ వారికి భోజనం పెట్టి రోజు ఏడుస్తూనే ఉండేవాడు. అలా రోజు కన్నీరు కార్చి కార్చి వారికి పెంచాడు. చివరికి పిల్లలు విదేశాల్లో అత్యున్నతమైన స్థానంలో సెటిల్ అయిపోయారు. ఈ తండ్రి ఆస్తుల్ని దేవుడు ఆశీర్వదించడంతో విపరీతంగా తండ్రి ఆస్తుల్ని సంపాదించాడు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆ తండ్రి చేసే పని ఏంటో తెలుసా? ఆ చెక్క కుర్చీ దగ్గర కింద మోకాలేసి ఈ చేతులు 2 చెక్క కుర్చీ మీద పెట్టి రోజు 4 కోసం ఏడుస్తూనే ఉండేవాడు. అలా ఏడుస్తూనే చివరికి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఆ విషయం తెలిసిన 4 కుమారులు కూడా వచ్చారు. తండ్రి సమాధి చేశారు. వెంటనే లాయర్ గారు వచ్చి అన్నారు, బాబు, మీ నాన్నగారి యొక్క ఆస్తులు ఎల్లుండి మీ 4కి పంచి పెడుతున్నాం అని చెప్పన్నారు. ఎల్లుండి పంచి పెడతాం అనేటప్పటికి ముందు రోజు 4 కూడా 4 గదుల్లోకి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని బోరుమని ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే ఉన్నారు. ఆ తండ్రి యొక్క కన్నీటి ప్రార్థన వీరికి అలవాటు అయిపోయింది. వీరు ఏడుస్తూ ఉన్నారు. సాయంత్రం అయింది. ఫ్యామిలీ లాయర్ వచ్చాడు. అక్కడ ఉన్నాడు. వెయిట్ చేస్తూ ఉంటే, ప్రార్థన చేసుకుంటున్నారండి, వస్తాడు అని చెప్పి సెక్యూరిటీ చెప్పాడు. సో బయట కూర్చుంటే 4 కూడా కళ్ళు ఉబ్బిపోయి బైబిల్ పట్టుకుని 4 బయటకు వచ్చారు. లాయర్ అన్నాడు, బాబు, నాన్నగారు ఆస్తులు ఎల్లుండి పంచి పెడతామంటే మీరందరూ ఎందుకు ఇలా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసం ఉండి ఏడ్చి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? పంపకాల్లో మీకు ఏమైనా తేడాలు వస్తాయనా? ఎందుకోసం మీరు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ 4 కూడా ఒకరి తర్వాత ఒకరు చెప్పింది ఏంటో తెలుసా? లాయర్ గారు, మీరు ఏది పంచి పెడితే అది మేము తీసుకోవాలి, అది ధర్మం. అయితే దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడు మా నాన్న కన్నీటి ప్రార్థన వలన. మాకే లోటు లేదు. మేమందరం దేనికోసం ప్రార్థన చేసామంటే, ప్రభువా, మా నాన్న సంపాదించిన ఆస్తులు ఏవి రాకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం చిన్నప్పటి నుంచి కూడా ఆ కుర్చీ మీద చేతులు పెట్టి మా కోసం కన్నీరు కార్చి నానిపోయిన చెక్కతో ఉన్న ఆ కన్నీటి ప్రార్థన కుర్చీ నాకు వాటాగా వస్తే మా దేశానికి ఆ కుర్చీని హత్తుకొని తీసుకెళ్ళిపోతాను ప్రభువా అని మేము అందరం కోరుకున్నామండి అని చెప్పి వారు కోరుకున్నారు. ఎందుకోసమో తెలుసా? వారందరూ గుర్తించింది ఏంటంటే, మా నాన్న కన్నీటి ప్రార్థన మమ్మల్ని ఎంత ప్రయోజకులుగా చేసింది, పరిశుద్ధులుగా చేసింది, ఒక మంచి స్థానంలో ఉంచింది. అందుకనే వారు కోరుకుంది ఏంటంటే, మా నాన్న కన్నీటి కుర్చీ మాకు కావాలి. ఈ రోజున మీ ఇంట్లో మీ పిల్లల కోసం కన్నీరు కార్చిన కుర్చీ ఎక్కడన్నా ఉందా? ఎప్పుడన్నా మరి మీ ఇంట్లో కన్నీటి కుర్చీ ఉందా? మీ ఇంట్లో కన్నీరు కార్చిన చాప ఉందా? మీ ఇంట్లో కన్నీరు కార్చిన మంచం ఉందా? మీ ఇంట్లో కన్నీరు కార్చిన ఒక మూల ఉందా?
ఈ రోజన్నా సరే ఒక నిర్ణయం తీసుకోండి. మీ చిన్నిల్లు కావచ్చు, ఆ గచ్చిలో కార్నర్ ఏర్పాటు చేసుకోండి. ప్రభా, ప్రతిరోజు ఇక్కడ నా బిడ్డల కోసం కన్నీరు కార్చుతాను. మోకాలేయండి, మీ బిడ్డల కోసం రోజు కన్నీరు కార్చండి. ఆ కన్నీరు మీ బిడ్డల్ని గొప్ప ప్రయోజకులుగా చేస్తుంది. ఆ కన్నీరు మీ బిడ్డల్ని గొప్ప దీవెనకరమైనగా చేస్తుంది. ప్రతి నాన్న, ప్రతి అమ్మ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లల కోసం ప్రార్థించాడు. అందుకోసమనే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని చెప్పన్నాడు. ఇంకా ఏం చేశాడంట చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, వారికి ఆయన వాక్యముని ఇచ్చి ఉన్నాను అని చెప్పన్నాడు. చూసారా, శిష్యులకు దేవుడిచ్చింది ఏంటంటే వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం వారిని ఏం చేసిందో తెలుసా? లోకాన్ని తల్లక్రిందులు చేసేవారిగా 12 మందిని మార్చేసింది. అటువంటి వాక్యాన్ని పిల్లలకి ఇచ్చాడు. మరి ఈ రోజున మన పిల్లలకి ఏమిచ్చి ఉన్నామో, ఆడపిల్లగానే పుట్టిందంటే అటక నిండా ఇత్తడి బిందెలు పేర్చి ఉన్నాము. ఆడబిడ్డ పుట్టిందంటే ఇత్తడి సామాన్లు ఇచ్చి ఉన్నాము కదా. నీ బిడ్డకి ఏమి ఇచ్చి ఉన్నావు? ఆస్తి ఇచ్చి ఉన్నాను కాదు కదా. చిన్నపిల్లలకి ఏం గిఫ్ట్ ఇచ్చినావు? రేడియం కత్తి ఇచ్చి ఉన్నాను కదండి. బ్యాట్మ్యాన్ మాస్క్ ఇచ్చి ఉన్నాను, స్పైడర్ మ్యాన్ మాస్క్ ఇచ్చి ఉన్నాను, వైలెంట్ గేమ్స్ ఇచ్చి ఉన్నాను కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు మన పిల్లలు చిన్నప్పుడే నత్తినత్తుగా కీర్తనలు అన్నీ చెప్తూ ఉండేవారు కదా. దాది చెప్పదు ఐ నాట్ వాట్ అంటే మనం పొంగిపోతూ ఉండేవారు. ఏవో నా కాపరి నాకేమీ లేదు అని అంటే మురిసిపోతూ ఉండేవారు. చిన్నప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అలాంటి చెప్పేవారు కదండి. యోహాను 3:16 చెప్పేవారు చక్కగా అండి. ఎన్ని మంచి మాటలు, ఎన్ని కీర్తనలు వాళ్ళందరూ బైబిల్లో చెప్తూ ఉండేవారు. ఈరోజు మీ పిల్లలు నిజంగా కీర్తనలు, బైబిల్లో కంటతాలు అవి మీ పిల్లలకు వచ్చా? ఈరోజు మీ బిడ్డలకి బైబిల్ గ్రంథం ఇచ్చారా? సినిమా పాటలు నేర్పించేవారు ఒకరు, సినిమా డైలాగులు నేర్పించేవారు ఒకడు. తాతకి జాగ్రత్త చెప్పు, మామను తంతానని చెప్పు, ఇవి ఈ రోజున నేర్పిస్తున్నారు. ఒకప్పుడు ఎలాంటివి నేర్పించలా, వాళ్ళు బైబిల్ ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలకు బైబిల్ ఇచ్చాడు. నీ బిడ్డలకు నువ్వు బైబిల్ గ్రంథం ఇచ్చావా? బైబిల్ చదివిస్తున్నావా? రోజు నువ్వు చదవకపోయి ఉంటే నీకు బ్రేక్ఫాస్ట్ కట్ అని చెప్పగలుగుతున్నావా? తప్పనిసరిగా మనం కూడా మన పిల్లలకి దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి. మంచం మీద మోకాలేసి ప్రార్థన చేయనివ్వకూడదు. కిందకి దిగి మోకాలేయరా అని చెప్పాలి వాళ్ళకి. కింద మోకాలేసి ప్రార్థన చేయాలి. మోకాలేసి బైబిల్ చదివితే అప్పుడు బ్రేక్ఫాస్ట్. నూడిల్స్ కావాలా, ఇంకేం కావాలా, అప్పుడు అవన్నీ. మనకు కావాల్సింది బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. మనం అన్నిటిని కూడా నేర్చుకోవాలి. ఆరికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. మనం మరి మన పిల్లలకు వాక్యాన్ని ఇచ్చామా? వాక్యాన్ని ఇవ్వడం కూడా మనం నేర్చుకుందాం. ఇది పిల్లలకు సంబంధించిన విషయం. ఈ విషయాల్లో మనం మన వంతుగా ఈ పనులు మనం చేస్తే మన పిల్లల్ని దేవుడు చాలా చాలా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నా బిడ్డలని జ్ఞాపకం చేసుకో ప్రభా. వారిని నిజంగా దీవించు ప్రభా. వారి చుట్టూ నీ రక్త ప్రోక్షణని నేను కోరుకుంటున్నాను ప్రభా. వారి చుట్టూ నీ కంచి కాపుదల ఉంచండి. మీ ఏంజల్స్ని వారికి తోడుగా ఉంచండి ప్రభా. మీ డివైన్ ప్రొటెక్షన్ వారి చుట్టూ ఉంచండి ప్రభా. వారిపై మీ కల్వరి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. రక్తపు కంచి వారి చుట్టూ ఉంచుతున్నాం ప్రభా. నా బిడ్డల్ని ప్రయోజకులుగా చేయి ప్రభా. నా బిడ్డలకి జ్ఞానం దయచేయి ప్రభా. కాలేజీలకి, స్కూల్కి వెళ్తున్న నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఉద్యోగాలకి, ఆఫీసులకు వెళ్తున్న నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన, వారు తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా కాచి కాపాడు తండ్రి. ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించకుండా నీ కృప నుంచి ప్రభా. నా బిడ్డలు కాలేజీలో మంచి క్యారెక్టర్ కలిగి ఉండగలకు సాయం చేయండి. స్కూల్లో మంచి క్యారెక్టర్ సాక్ష్యం పొందుకోగలకు సాయం చేయండి. నా బిడ్డలను అభిషేకించు ప్రభా. నా బిడ్డలను అభిషేకించు ప్రభా. నీ కృపలో నింపండి ప్రభా. నా బిడ్డల ద్వారా మాకు పేరు, మెప్పు, నీ నామానికి మహిమ కలుగునట్లు నా బిడ్డలను దీవించు ప్రభా. ఈ మాటలు అందరి హృదయంలో పనిచేయనట్లు నీ కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసులో ఆనందం ఇది శాశ్వతమైనది.